ఇవన్నీ రావాలంటే ఓ వయసు దాటితే తగ్గిపోతాయంటారు, కానీ ఏహీ తగ్గవు. చల్లపిల్లవారు 50 ఏళ్ళు దాటాక అవధానం చేశారు, 55 ఏట ఆపేశారు. ఆయన చెప్పిన పద్యం ఎంత గొప్ప పద్యం అండి. భూసురవర్యులార పరిపూర్ణ కళాకలనాభిరాములారా సరసమ్ముగా కవనమల్లుట ఎన్న పురాకృతంబునం చేసిన ఎట్టి పుణ్యమున చేసి కదా లభించు గట్టి అభ్యాసము చేసినన్ కలుగునా ఇది వేదమా లేక శాస్త్రమా రసము గల్గి జందెముల ప్రోవులు వ్రేళ్లకు చుట్టబెట్టి పేరీసున క్రిందు మీదుబడి ఎంతయు తన్నుక చచ్చనేనియున్ వేసముగాని లేక అరవేసముగాని కవిత్తధార రాదే సరి ఎట్టకేలకు 10 కట్టలు కాగితాల్ వృధా చేసి కవిత్తమల్లిన రుచిల్చునే అయ్యది గడ్డి పచ్చడి చేసిన ఎట్టులుండు కడు చిన్నెలు వన్నెలు కల్గి ఎంతయున్ భాసిలు బాలి కామణికి ప్రాకృత కర్మవశంబుచే రసాభాసపు దున్నపోతొకడ భాగ్యుడు దాపురమైన వానితో ఆసతి ఆశలో రకడు నందము చందము చూపునే వృధాయాసమటంచులోదలచు అంతియ కాకొకవేళ చూపినల్ రోసి అసహ్యమూని ఇసిరో ఇవి ఏమిటి కంచు నుంచి ఆకాశర మార్చుగాని ఇవి కాంతల వింతలటంచు నించునే భాసుర రీతి ఒక్కడు ప్రబంధము చేసిన తద్రసమ్మునెంతో సరసమ్ముగా గొను బుధుల్పచడిల్ చెడి పుణ్యమల్పమే వేసరి కొందరన్న 10,000 రచించిన గాని గ్రంథముల్ చేసిన గాని సత్కవులు చెప్పిన పద్యములన్ రసంబు పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు పెట్టుకైవడిన్ దోషములున్న చోటులను దోషము లేదని సంతసింపుచున్ దోషములేని చోటులను దోషములున్న వటంచు పల్కుచున్ హాసమునర్చినంత సరియవునే మహాకవితా వివేచనాభ్యాసమనంగా అంత పైబడి ఉన్నదే అద్దియుల్ చనుర్వాసన యేసుడి అదియు వారలు వారలు చేయు పుణ్యముంజేసి లభించు అట్టి పరిశీలన కలిగిన వారికేము వేయేసి నమస్కృతులు సలిపి ఎంతయు భక్తి చెరింపకుందుమే భూసురవర్యులారా. ఎక్కడన్నా చూసారా మీరు ప్రాసను ఇలా తెప్పడం కానీ ఎత్తులు వేసుకోవడం కానీ ఎక్కడన్నా ఒక రవ్వంతుందా? అంత అద్భుతమైనటువంటి కవిత్వధార. వాటిని అన్నింటినీ మనం కంఠస్థం చేస్తే, పెద్దలందరినీ బాగా చదువుకుంటే ఓహో మనం కూడా ఇలా రాయొచ్చు అని ఒక గొప్ప ఊహ వస్తుంది. ఆ ఊహ రావడానికి నిరంతరాయంగా చదవాలి చదవాలి చదవాలి.